ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అందరికీ దసరా విజయదశమి దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క సందేశం. మనమే దుర్గామాత అవతారం ఎత్తి 9 రోజులు ధ్యానం చేసి 9 రాత్రులు ధ్యానం చేసి మన మహిష తత్వాన్ని, మన అసుర తత్వాన్ని మనమే మర్దనం చేయవచ్చు. మనమే ఒక పక్క దుసుడులాగానే జీవిస్తాం, కానీ ధ్యానం చేస్తే మనం ఒక దుర్గామాతలా జీవిస్తాం. 9 రాత్రులు ధ్యానం చేస్తే చాలు, వారు వీరవుతారు. నవరాత్రులు అంటే 9 రాత్రులు ధ్యానం చేయాలి. రాత్రంతా కూర్చొని ధ్యానం చేయాలి, పడుకోరాదు. దేవీ నవరాత్రులు అంటే ఒక దుర్గా దేవి లాగా మనం రాత్రులు గడపవలే. ఒక ఎద్దులాగా కాదు, ఒక మహిషం లాగా రాత్రులు గడపకూడదు. దున్నపోతులా నిద్రపోతున్నావురా అంటారు. నిద్రపోయేవాడు దున్నపోతు అనమాట. ఆ దున్నపోతు అంటే మహిషం. ఆ మహిషం సంహరించవాలి కదా, ఆ తమో గుణమును అంతం చేయవాలి కదా. అందుకే రాత్రి జాగరణ. శివరాత్రి అంటే జాగరణ, నవరాత్రులు అంటే 9 రాత్రులు జాగరణ. ఆత్మవత్ ఉండడమే జాగరణ, దేహవత్ ఉండడమే పశువులా జీవించాలి. శివరాత్రి ఒక రాత్రి అయితే, నవరాత్రులు దుర్గాదేవి అంటే అంత శక్తివంతం మనం అవుతాం అన్నమాట. ఆది పరాశక్తి అవుతాం. స్త్రీ శక్తి అంటే శక్తి అనేది స్త్రీ, స్త్రీ అన్న శక్తి అన్న ఒకటే. ఆత్మ యొక్క శక్తే స్త్రీ, ఆత్మ యొక్క జ్ఞానమే పురుషతత్వము. విగ్రహం ఉండాలి, విగ్రహం యొక్క ఆరాధన లేదు. కళ ఆరాధన ఉండాలి, సత్య ఆరాధన ఉండాలి. విగ్రహం యొక్క ఆరాధన కాదు, సత్యం యొక్క ఆరాధన ఉండాలి, కళ యొక్క ఆరాధన ఉండాలి, విగ్రహం ఉండాలి స్ఫూర్తి కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.